ఈరోజు కృతజ్ఞత కూటము. ఈ కూటంలో ఆత్మీయమైన అభివృద్ధి గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. మనం చాలాసేపు మాట్లాడి నేను కొంతసేపు మాట్లాడదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం నేను చదువుతానా? ఎవరైనా చదువుతారా? బాగా నేను చదువుతానులేండి. 1:9 నుంచి, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమంద అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవలననియు బతిమాలు కొనుచున్నాను. అటు ముగిసిన ఎంత బాగుంది చూడండి. అది కదా ఎంత అభివృద్ధి అడగబడుతుంది చూడండి, ఎంత బాగుంచండి. దీంట్లో మనం అభివృద్ధి పొందాలా? ఇవి ఆధ్యాత్మికంగా ఎదుగుదల. నంబర్ 1 చూసుకోండి, సంపూర్ణమైన జ్ఞానము అని అక్కడే ఉంది. మేము ఒకటొకటి చూస్తాను. దాంట్లో సంపూర్ణమైనటువంటి జ్ఞానం వారి కలిగి ఉండాలా, సంఘం కలిగి ఉండాలా అని చెప్పని అక్కడ చెప్తున్నాడు. దానికి పైన ప్రార్థనా పరులుగా మీరు ఉండాలా అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మీరు ఎంత ఎదుగుతున్నారు, అభివృద్ధి పొందినారు, రోజుకు మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు అని చెప్పి కిందకు వస్తూ మరి అంటాడు, మీరు సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీనింగ్ అది. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం మీరు కలిగి ఉండాలా. కింద చూడండి, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు అని వచ్చింది రెండవది అక్కడ కదా. మరి మూడవది, ఆయన చిత్తమును మీరు పూర్ణముగా గ్రహించాలా. ఇట్లా ఎదగాల. కొలసీలోని సంఘాలు చెప్తున్నాడు, నైన్గా చెప్తాను, రాసుకోండి. నంబర్ 1, సంపూర్ణమైనటువంటి జ్ఞానములో వాళ్ళు ఎదగాల అని పౌలు గారి ప్రార్థన. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము సంఘము కలిగి ఉండాలా, అభివృద్ధి పొందాలా. ఇది సెకండ్. థర్డ్, ఆయన చిత్తమును సంఘము గ్రహించాలా. దేవుని కొరకు మేమేమి చేయాలా అనేది సంఘములో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది 3. నాలుగవది, ప్రతి సత్కార్యములు మీరు చేసేవి ఫలించాలా, మీరు సఫలులుగా ఉండాలా దాంట్లో. ఇది సంఘం. ఇది చర్చ్ బిల్డింగ్ కాదు, ఇది చర్చ్. ఏమట ఇప్పుడు నేను చెప్పే మాటలు చర్చ్. సంఘం మొదటగా సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలా సంఘం. రెండవదిగా ఆత్మ సంబంధమైన వివేకాన్ని కలిగి ఉండాలా. మూడవదిగా సంఘం ఆయన చిత్తమును గ్రహించిన వారుగా ఉండాలా. నాలుగవది, సంఘం ప్రతి సత్కార్యములలో సఫలులు కావాలా సంఘం. ఐదవది, దేవుని విషయమైన జ్ఞానమందు ఎదగాల. మరి కింద ఆరవది, ప్రభువును సంతోషపరచాల సంఘం. ఏడవది, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలా. ఎనిమిదవది, ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్టుగా సంఘం ఉండాలా. తొమ్మిదవది, ఆయన మహిమ శక్తిని బట్టి బలముతో బలపరచబడవలను. ఇది 9వది. ఆఖరిది 10వది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగునంతగా ఎదగల. ఇది ఆత్మీయ అభివృద్ధి. మనం ఏమి చేసినా వీటిలో అభివృద్ధి చెందాలా. ఈ విధంగా అభివృద్ధి చెందాల. మనం నాకు చదువు లేదు, నాకు అర్థం కాదు, మీరు ఏం చెప్పినా నాకు అర్థం కాదు, ఏమన్నా మీరు చెప్పండి నాకు అర్థమే కాదు అనే వాళ్ళని ఏమనాలా? చదువు లేకపోతే నా మాట మీరు వినడం లేదా?
నా మాటలు మీకు అర్థం కావడం లేదా? నేను తెలుగే మాట్లాడుతున్నా కదా, మీ భాష మాట్లాడుతున్నాను కదా, నేను క్లీన్గా చెప్తున్నాను కదా, మెల్లిగా చెప్తున్నా. ఇంకా గట్టిగా అరసలా ఇంకా ముందుకు వస్తుందేమో. అది ఇంత బాగా చెప్తున్నా, నాకు అర్థం కాలా. అది ఏమో చెప్పినారట. ఏం చెప్పినారట? వాక్యమే చెప్పేదట. ఏమి వాక్యమే చెప్పేది. ఏమో చెప్పాడట. ఏమంటే నాకు చదువు వస్తే కదా అంట. ఏమట? నాకు చదువు రాదు కదా. చదివే వాళ్ళకే అర్థం కాలేదే, ఇక నాకేం అర్థమైతే చెప్పరు. కొంతమంది అట్లా తప్పించుకుంటే ప్రయత్నం చేస్తారు. ఎట్లయినా కూడా విద్య ఉన్నా విద్య లేకపోయినా అర్థము చేసుకోకపోతే వాక్యం మీరు పామరులే. వాక్యములో మీకు వివేకం లేదు, ఈ జ్ఞానం లేదు, ఈ ఎదుగుదల మీకు ఉండదు, ఈ వివేకం మీకు కలగదు. అయితే దేవుడేం కోరుతున్నాడు? ఆత్మీయంగా మీరు అభివృద్ధి పొందాలా. ఇది మన సబ్జెక్ట్. ఇప్పుడు ఆత్మీకంగా మీరు ఎంత అభివృద్ధి పొందుతున్నారు కదా. మాటలు బాగా మాట్లాడతారు కదా, దండిగా మాట్లాడతారు కదా, ఆయాసం కాకుండా మాట్లాడతారు కదా. మరి దేవుని మాటలు ఎందుకు మాట్లాడినారు? దేవుని కానీ ఎందుకు రందు? మొదటిది చూద్దాం. ఫస్ట్ మొదటిది ఏం రాస్తారు చెప్పండి? మొదటిది సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను అంటాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కొంచెం చదవండి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపునైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తునందు చాలే. ఈ విధంగా మీరు ఎదగాలని నేను మీకోసం ప్రార్థన చేస్తా అంటాడు. చూడండి, అక్కడ వివేకం మీకు ఉండాలా, దేవుని వాక్యం యొక్క జ్ఞానం మీకు ఉండాలా. కొంచెం కాదంట వాక్యం, సంపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు ఉండాలా. సాతాను ఏ విధంగానైనా మిమ్మల్ని జయించే ఆ జ్ఞానాన్ని మీరు జయించాలా. ఆ సైతాను జ్ఞానాన్ని జయించాలా, లోక జ్ఞానాన్ని జయించాలని చెప్పేది అక్కడ కదా. ఎఫెసీ పత్రిక మనం చదివింది అదే కదా. ఇప్పుడు మరి 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, 2 తెస్సలోనిక 2వ తెస్సలోనికల పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11 చదవండి. అందువలన దేవుని యొక్కయు కృప చొప్పున యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు చేయవలని మీలో ప్రార్థన చేస్తున్నా. చూడండి ఏమంటాడు? ఈ విధంగా మీరు జ్ఞానం కలిగి ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా కదా. మనం చర్చ్ బిల్డింగ్ అనవసరం చెప్పని దాన్ని ఆసక్తి చూపించేది కాదు. దేవుని వాక్యములో ఇలాగ మీరు ఉండాలా అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఆయన నిజంగా చర్చ్ బిల్డింగ్ కోసం పౌలు ప్రార్థన చేయాలా? ఇక్కడ దేనికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా? సంఘము కొరకు. ఆ సంఘం ఎట్లుండాలంట? వివేకము కలిగి ఉండాలా. ఎంత వివేకం కలిగి ఉండాలంట? సంపూర్ణమైన వివేకం కలిగి ఉండాలా. మరి మనస్థితి ఎట్లని చెప్పండి. నిన్న ఒక ఆన్సర్కి పోయినాము, ఆడు కొంచెం వాక్యం చూసుకున్నాము. ఇప్పుడు అది అడిగితే చెప్తారా మీరు జవాబు? ఇది ఆడ దాపెట్టున్నారు మళ్ళీ అవన్నీ. నాకైతే 7 ఉన్నాయి అన్నీ. అందుకే మన హృదయంలో ఉండాలి. బైబిల్ అదంటే కొలసి పత్రిక
మీ హృదయములో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయండి. గాడ్స్ వర్డ్ ఇండెల్లింగ్ ఇన్ యూ అబండెంట్లీ. కదా, మీ హృదయములు ఎట్లుండాలట? సమృద్ధిగా ఉండాలి వాక్యం. అదే సంపూర్ణ జ్ఞానం. రెండోది చూద్దాం. రెండోది ఏం రాసుకున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి వివేకము. మన జ్ఞానం దేనికి సంబంధించింది? అది దైవికమైంది, ఆత్మ సంబంధమైంది. మనం ఆత్మను పొందినాం కదా. ఎప్పుడు పొందినాం ఆత్మని? కదా, పాపక్షమాపణ కోసం నీళ్ళలో ముంచబడినప్పుడు పేతురు గారు ఏమన్నారు? అక్కడ బాప్తిజం పొందండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? పరిశుద్ధ ఆత్మ అనే వరమును పొందుతారు. ఆత్మను మీరు పొందారు ఎప్పుడంటే బాప్తిజం పొందినప్పుడు. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా కాసుకుని రా 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 అని ఏదో కొన్ని సంఘాలు పిలిచినట్టు కాదు. ఆల్రెడీ మీలో ఉంది, బాప్తిజం తీసుకున్నారు కాబట్టి ఆత్మ మీలో ఉన్నాడు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మీకంగా ఎదగాలంటే నేను బాప్తిజం పొంది రక్షణ పొంది ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టి నేను దేవుని పని చేయడానికి ఆసక్తిగా ఉండాలనే ఒక ఈగర్ మనకు ఉండాలా. అప్పుడు ఆత్మలో ఫలిస్తాం గ్యారెంటీగా. ఆత్మ విధంగా మనల్ని బలపరుస్తాడు. క్రైస్తవులు కొంతమంది ఉప్పు లేదు, సప్పు లేదు. ఏం లేదు అంటే వాక్యమే లేదని అర్థం. ఉప్పన్న వాక్యమే, ఆ వాక్యం లేకపోతే సప్ప, ఏం లాభం లేదు కదా. అంజనమ్మ, వాక్యం లోపల పెట్టుకోవాలా, దాని కొరకే బతకాల. ఆత్మ సంబంధమైనటువంటి వివేకం మనం కలిగి ఉండాలా. బైబిల్ ఇలా ఉండదు, కొత్త నిబంధన చూద్దాం. ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలిగి ఉండాలా. అదే పుస్తకం, అది కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మళ్ళీ ఇంకా నడుచుకొనిడి. ప్రతి మనుషునికి ఎలాగూ జవాబు ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనున్నట్లు మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలా. ఓ, ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఇది ఉప్పు వేసినట్టుగా అంటే వాక్యముతో కూడినటువంటి భాషగా మీది ఉండాలా. మీ భాష వాక్యమే ఉండాలి ఎప్పుడు కూడా. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలా. కాలము సంపూర్ణమైనప్పుడు ఏర్పాటును బట్టి సంకల్పము చొప్పున చిత్తమును గుర్చిన ఆ మర్మమును మనకు తెలియజేసి ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగి ఉండాలని ఆ కృప. క్రైస్తవులు ఎప్పుడు దేవుని కృప పైన ఆధారపడి ఉండాలా. ఆ కృప ద్వారా దేవుడు మనకి రక్షణ ఇచ్చినాడు. ఇది రెండవది. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిలో దేవుని కృపను మనం కలిగి ఉండాలా అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ థర్డ్ ఏముంది చూడండి. ఆయన చిత్తమును గ్రహించువారుగా మనం ఉండాలా. సంఘం చిత్తం అంటే విల్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశం ఏముంది మన విషయంలో? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన చిత్తం ఏది? మనం సంఘములో ఎందుకు చేరినాం? ఎందుకు సంఘములో ఉన్నాం? ఇందుకే మనల్ని ఎందుకు సంఘములో దేవుడు పెట్టుకున్నాడు? ఈ సంఘం ఎక్కడికి పోతుంది? ఎట్లా పోతుంది? నేను ఎట్లుండాల సంఘములో అన్నటువంటి యొక్క దేవుని ఉద్దేశాన్ని కలిగినటువంటి సంఘంగా ఉండాలా. అసలు సంఘంలో ఎందుకున్నా అని చెప్పిన ఆలోచన లేకపోతే ఎట్లా? సంఘంలో నేను ఏం చేయాలా? నా నోరు మాట్లాడుతుంది కదా, నా చేయి యాక్షన్ చేస్తుంది కదా, ఈ అవయవాలన్నీ కూడా తన పని తను చేస్తున్నాయి కదా. దేహం అంటే సంఘం అన్నప్పుడు సంఘం నువ్వు ఏదో ఒక పని మరి చేయాలి కదా. అది నీ కర్తవ్యం కదా. అట్లా చేయకపోతే ఈ బాడీ వీక్ అవుతుంది. అన్ని అవయవాలు సరిగా పని చేస్తేనే కానీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఏది కొంచెం వీక్ అయినా సరిగ్గా పని చేయకపోతే బాడీకి ఇల్నెస్ వస్తుంది.
అంటే బలహీనత వస్తుంది, ఆరోగ్యం బాగుండదు. అప్పుడు మెల్లిగా ఇంకొక బంద్ అవుతుంది, రెండు అయిపోయినాయి. తర్వాత వస్తా 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 ఇంకొక ఆర్గన్ బంద్ అయిపోతుంది. అట్లా ఆర్గన్లు ఒకటి అన్ని బంద్ అయిపోతే ఇప్పుడు బాడీ ఏమవుతుంది? సంఘములో ప్రతి ఒక్కరికి ఈ విధంగా పని ఉంది. ఎవరైతే బాప్తిస్మం పొంది రక్షించబడి ఆత్మను కలిగి సంఘములో ప్రభువుని సేవిస్తున్నారో వారందరికి కూడా పని ఉంది. అయితే నాకేం పట్టిందిలే, నాకేం వచ్చిందిలే, నాతో ఏమవుతుందిలే, నాకు విద్య లేదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు, అసలు అర్థమే కాదు, నేను ఇంతేలే అనుకుంటే అది సంఘానికి వీక్నెస్ అవుతుంది. అర్థం చేసుకోండి. కాదనద్దండి, నాకు అర్థం కాలేదు అనద్దండి కదా. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని ఉండాలని చెప్పని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథంలోన 143వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 143వ అధ్యాయం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఏమని మీరు ప్రార్థన చేయాలా? పౌలు ఈ కొలస్సీ సంఘానికి ఇలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? దేవుని చిత్తాన్ని, ప్రవ్వా మీ ఉద్దేశాన్ని ఆ సంఘం బాగా ఎరగాల, తెలుసుకోవాలా, మీ కొరకు వారు బ్రతకాలా, మీ పనే వారు చేయాలా అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకి తెలియజేయి, మీ చిత్తాన్ని బయలుపరచు. అందుకే దేవుని చిత్తం ఏముందో పౌలు వారికి బాగా చెప్పేస్తున్నాడు. ఆ విధంగా సంఘం కోసము దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకొని ప్రార్థన చేయాలని చెప్పని వాళ్ళ కోసం ఈయన ప్రార్థన చేస్తున్నాడు. 143 కీర్తన 10 పట్ల అంటుంది. మళ్ళీ చదవనమాట. నీవే నా దేవుడవని నీ చిత్తానుసారంగా నాకు నేర్పుము. కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇది దేవుని యొక్క చిత్తం. మీరేం కావాలా? ఐశ్వర్యవంతులు కావాలా? అంటే రిచ్ ఇన్ గాడ్. ఏమంట? దేవుళ్ళ మీరు ఐశ్వర్యవంతులు, శ్రీమంతులుగా ఉండాలా? అంటే వాక్యం సమృద్ధిగా తెలిసి ఉండాలా, వాక్యం బాగా తెలిసి ఉండాలా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ చూద్దాం ఒకసారి. ఎఫెసీ 1:9 చూడండి. మళ్ళీ అక్కడ చెప్తున్నాడా? సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి సంకల్పము చెప్పున మర్మము. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇప్పుడు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగునట్లు తెలివితోను అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకు అభివృద్ధి పొందవలనని. ఎంత అభివృద్ధి పొందాలంటే మనము అంతకి అంత అంటే అట్లే అభివృద్ధి పొందుతూ ఉండాలా. తెలివితో కూడినటువంటి మన పరిచర్య ఉండాలంటాడు అక్కడ. వాక్య జ్ఞానంతో ఉండాలి అంటాడు. మీరు అభివృద్ధి పొందాలా అంతకంతకు. ఎట్లా మీరు శారీరకంగా అన్ని రకాలుగా అభివృద్ధి పొందడానికి ఆలోచన చేస్తారో దానికంటే చాలా ముఖ్యమైనది స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆధ్యాత్మికమైన అభివృద్ధి. చాలా మందికి ఇది ఉండదు. దాంట్లో అభివృద్ధి కావాలని చెప్పి నేను చాలా తిప్పులు పడుతున్నాను. ఇప్పుడు కూడా ఎంత నేర్చుకుంటున్నాను, ఎంత చెప్పినా చెప్తున్నాను. చాలా చెప్పి నేను నేర్చుకుంటున్నా, నేర్పిస్తూనే ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకుంటున్నాను. ఇవన్నీ మళ్ళీ నాకు కూడా తెలియదు కదా. మీరు ఆసక్తి చూపండి దేవుని ఆత్మీయ ఎదుగుదల విషయంలో. ఎట్లా ఎదుగుదల కదా. భలే చెప్పే వాక్యం సండే బాగా చెప్పినాడు. మిగతా దినాలు ఎట్లుంటుంది? అన్నదిన పరిచర్యలో అక్కడ వాక్యం ఉండదా? ఇంకా అక్కడేం చెప్తారో ఇక్కడేం చెప్తారో
హెబ్రీ 10:25 ప్రకారంగా మీరు సమాజముగా కూడుట మాత్రం మానకూడదు. ఎందుకంటే వాక్యం ఉంటుంది, ప్రతి ఇంట్లో వాక్యం ఉంటుంది, ప్రతి దగ్గర వాక్యం ఉంటుంది, ఎంత నేర్చుకున్నా వాక్యం ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాం, చెప్తానే ఉంటాం కదా. మరి ఎంత తరగనటువంటి గని దేవుని వాక్యం, అంత ధ్యానించడానికి మనకి దేవుడు ఏం పెట్టాడు లోపల? ఆత్మని. ఇప్పుడు ఆత్మ బయలుపరిచే మాటలు ఇవన్నీ కూడా, ఆత్మతో పౌలు గారు రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం ఈరోజు చదువుతున్నాం. ఎన్నోదైంది వీటికి? ఇప్పుడు 4వది, నెక్స్ట్ అది ప్రతి సత్కార్యము విషయములో మనము నిష్ఫలలు కాకూడదు, ఫలాలు లేని వారుగా ఉండకూడదు. ఫలించలా. ఎవరు అడుగుతున్నారు ఇవి? తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు. మీరు ఫలించాలని, మీరు చేసే పనులు నిష్ఫలములు కాకూడదని, ఆ ఫలాలు నిలబడాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా అని పౌలు ఆ మాట చెప్తాడు అక్కడ. ఎంత బాగుంది పౌలు ఆశ చూడండి. పౌలు ఆడో జైల్లో ఉన్నాడు, అక్కడి నుంచి సంఘాలు పత్రికలు రాస్తా ఉన్నాడు. ఫలించండి కదా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు, ప్రేమతో ప్రేమతో నిన్ను పెల్చిన ప్రియతోటమాలి చున్నాడు నీ కాపు, ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సానముతో చెలగాటమా. అంటే దేవునితో ఆటలాడుతున్నావా? దేవునితో తమాజ్ చేస్తున్నావా? దేవునితో ఎక్కిరిస్తున్నావా? దేవుని గేలి చేస్తున్నావా? 4వది యాదిది, మీ ఫలాలు నిలబడాలా. మీరేం చేయాలా? మీ ఫలము సఫలాలు కావాలా. మీరు బైబిల్లో మాట చూద్దాం, దాని గురించి కొన్ని మాటలు చూద్దాం, కొంచెము ఆలోచించండి కొంచెం. అదే కొలస్సీ పత్రిక 1:6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా ప్రవర్తించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఇది మీలో ఎంత వ్యాపించింది సువార్త? ఎంత చెప్పినారు సువార్త? ఎంతవరకు మీరు ప్రకటించినారు? ఎన్ని సంఘాల్లో మీరు పరిచయం చేశారు? ఎంత దేవుని యొక్క పని మీరు చేస్తా ఉన్నారు? ఫలించాలా. నువ్వు దేవుడు నమ్మిన దానికి, రక్షణ పొందిన దానికి, సంఘములో ఒక ఘటంగా ఉన్నదానికి మరి ఫలించాలి కదా. ఫలించకపోతే ఎట్లా? అదే ఆత్మీయ అభివృద్ధి, ఆత్మల ఎదుగుదల. ఇది ఓన్లీ పురుషుల్లో మాత్రమే కాదు, స్త్రీల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సాటర్డే స్త్రీల మీటింగ్ పెట్టుకుంటున్నారు, తర్వాత ప్రతి సాటర్డే స్త్రీల మీటింగ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. ఈ మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి నాకేం మీద ముట్టలేదులే, నాకేం మీద తట్టలేదులే, నాకు గాదులు వాళ్ళు చేసుకొని వేరే టైంలో ఇట్లా వాళ్ళు మాట్లాడతారు, బ్రహ్మాండంగా మాట్లాడతారు, చిలక పలుకులు మాట్లాడతారు. మళ్ళీ మీటింగులు కట్టగిన ఆహా మరే కొడుకులు వాదమే చెప్పేది, ఎప్పుడూ మొగుడు యొక్క బాధే చెప్పేది, ఎప్పుడూ ఇంటి పక్కల వాళ్ళ గొడవలే చెప్పేది, ఎప్పుడు ఇవే చెప్తారు. కానీ స్త్రీల మీటింగ్ జరుగుతూ ఉంది, నేను పోవాలి కదా. స్త్రీలంతా దయ్యాలా? వీళ్ళ లెక్కలో వచ్చిన ఆడలందరూ దయ్యాలేనమ్మా? అందరూ దయ్యాలా? దయ్యాలని వీడు మాత్రం ఏమైపోతారు? దేవుని పిల్లలు అయిపోతారు గ్యారెంటీగా. అది నాకు బాగా హ్యాపీ. 2వ శనివారం స్త్రీల మీటింగ్ జరుగుతుంది. మీలో ఇక్కడ ప్రిసీడింగ్ చేస్తూ ఉన్నారు కదా, పాటలు బాగా పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు మీరు అందరూ. ఇది కొంతమంది ఎదుగుదల కాదా? దీన్ని చూసిన కొంతమంది అయినా సిగ్గుతో అయినా కానీ అక్కడికి రావాలి కదా. ఏది జరగలేదు. నాకు చాలా సంతోషం. పోయిన శనివారము ఆమె పాట పాడుతా ఉంది నిలబడుకునేడా దీనమ్మ. ఆమె ఏం చదివింది? ఆమెకి ఏమొచ్చింది? ఈ స్టేజ్ పడుకొని పాట పాడాలంటే ఊరికేనా? దేవుని సన్నిధి ఇది. ఎంత ధైర్యం కావాలా?
ఎంత 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 ఆశీర్వాదం ఉండాలా. ఇది వద్దా కొంతమందికి? ఎందుకు రావడం లేదు? 24 గంటలు సంసారము 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 సంసారం, కొదువులు 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 కొదువులు, అది లేదు ఇది లేదు, వాళ్ళ మాట ఇవే అయిపోయినాయి. ఎట్లా అనుకుంటూ ఉన్నారా వీళ్ళు? అట్లే వారి కుటుంబాల్లో జరుగుతూ పోతున్నాయి కార్యాలు. దేవునికి స్తోత్రం అనలా లేదా? నేను అనకూడదు అయితే అంటా ఉన్నాను. కలుసుకోండి. 24లో కొంత మట్టుకు ఇది బాగా జరిగింది. 25లో కలుసుకోకున్నటువంటి వాళ్ళు కలుసుకోండి. స్త్రీల మీటింగ్లో మీకు మంచిది. ఇది దగ్గర లేదని, దూరం ఉందని, మాకు అనుకూలం కాదని అనుకూలం చేసుకొని కూడా రావచ్చు కదా. ఇంకా నెక్స్ట్ ఇయర్ రాబోయే 25లో ఇది ఇంకా అభివృద్ధి కావాలి. ఇట్లా ఇంకా ఎక్కువగా అందరూ సంఘస్థులు అందరూ కలుసుకోవాలి, అందరూ పాట పాడాల. రాజేశ్వరి, సరళ వీళ్ళందరూ ఇక్కడ ప్రిసీడింగ్ చేస్తూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. మమత కూడా వాక్యం చెప్పింది. గ్రేసమ్మ ఆయిల్ చదువుకుందాయమ్మ, ఆమె వాక్యం చెప్తుంది. వీళ్ళందరూ వాక్యం చెప్తున్నారు. కేజీ అందరూ చెప్తున్నారు. ఇంతమంది ఇప్పుడు కానీ పాటలు పాడిన వాక్యం చెప్తుంటే గ్రూప్ ఫోటో చూసినప్పుడు రాకోకున్న వాళ్ళకి సిగ్గు రాదా? సిగ్గు అనిపించదా? నేను లేనే ఆడా. అరే, చదువే ఎరగినటువంటి దీనం ఉంది కదా, రానటువంటి ఎవరున్నారు? ఈ గ్రేసం ఉంది కదా, ఈ ఇల్లు వీళ్ళంతా ఉన్నారు కదా. నేను ఇంత చదువుకొని ఏంది, ఎప్పుడు మా ఇంట్లో అది లేదు ఇది లేదు, అది ఖర్చు ఇది ఖర్చు, వాడు మాటిడు వీడు మాటిడు, ఇట్లయిపోయా అట్లయిపోయా. నేను సంకన బైబిల్ బ్యాగ్ వేసుకొని ప్రార్థనకు వస్తా ఉంటే ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారంట, ఉమ్ముస్తారంట. ఇది జరిగింది ఎప్పుడన్నా? ప్రార్థనకు వస్తే ఇంటి పక్క వాళ్ళు ఉమ్ముస్తారా? తిడతారా? తిట్టుని ఉంసిని మంచిదే కదా. ఏదో చెప్పిన మాట కూడా అదే కదా. ఆయన ఏమన్నాడు? నా నామం నిమిత్తం జనులు హింసించి నిందించి మీలో చెడ్డ మాటల్లా అన్నప్పుడు మీరు ధన్యులు కదా. అప్పుడేం చేయండి? సంతోషించండి, మీ ఫలం పరలోకములో అయింది, అధికమైంది కదా. అదొద్దా? కేవలం ఇక్కడ 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 ఇక్కడే ఏమంటే అంతరం మధ్య పిశాచుల మాదిరి తిరిగేది అంతే కదా. అభివృద్ధి చెందాలా. ఇప్పుడు 4 అయినాయా? 5వది ఏముంది చూడండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలా అన్నమాట. అక్కడ చూడండి, ఎవరి విషయంలో? దేవుని విషయమైనటువంటి జ్ఞానములో అభివృద్ధి పొందాలా అంటే వాక్యములో. ఇవి అవసరం లేదు. ఇవన్నీ ఈ యానివర్సరీలు, బిల్డింగ్ ఆనివర్సరీలు అవసరం లేదు, అసలు అవసరమే లేదు. ఇవి ఈరోజు కొంచెం వాక్యం చెప్పుకొచ్చని పెట్టుకుంటున్నాం అంతేగాని ఈ ఆచారాల సంప్రదాయం మనకు వద్దు లేనే లేవు కూడా. యానివర్సరీ కదా ఈరోజు, చర్చ్ బిల్డింగ్ ఏమి బలూన్లు లేవే, డెకరేషన్ లేవే అని కొంతమందికి ఆశ్చర్యం అవుతుందేమో. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలా, ఆత్మల అభివృద్ధి పొందాలా. దేవుని విషయమైనటువంటి జ్ఞానములో మనం ఏం కావాలా? అభివృద్ధి పొందాలని చెప్పని వాక్యం చెప్తుంది. తర్వాత ఇంకా అట్లా ఒక మాట కింద చూద్దాం కొంచెము. బైబిల్లో మీరు చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కావున దేహమందున్నాను, దేహమును విడిచినను ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఇది పరిశుద్ధాత్ముడు దేవుడు హెచ్చరించే మాట మనకి. ఆయన అపేక్ష ఏమి అది చదివినాం. మరి అట్లా అభివృద్ధి కావాలి కదా. అభివృద్ధి లేని ఏం చేస్తావు? తీసుకొని ఊరికి వేస్ట్. అందుకని చెప్తాం కదా, శారీరకంగా ఇట్లా బిల్డింగ్లు ఎన్నైనా కట్టవచ్చు, మనం ఎక్కడైనా కట్టవచ్చు. మనకు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మనము సంపాదించే ఐడియా ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు శారీరకంగా. కానీ ఆత్మికంగా ఒకే ఒక ఆత్మని సంవత్సరానికి ఒక్క ఆత్మను సంపాదించాను చాలు. మీ అభివృద్ధి అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత అభివృద్ధిగా ఉన్నారు దేవునిలోని, ఎంత ఆసక్తిగా ఉన్నారు దేవునిలోని, ఎంత మీరు డెవలప్ అవుతున్నారు దేవునిలోని.
కదా. మన సబ్జెక్ట్ ఏంది? ఆత్మీయమైన అభివృద్ధి. ఈరోజు కృతజ్ఞత కూటం కదా. కృతజ్ఞత కూటములో మన సబ్జెక్ట్ ఏది? ఆత్మీయ అభివృద్ధి. మనం ఏం మాట్లాడినా ఆత్మికంగా ఎదగాల. మనం బాప్తిస్మ నీళ్ళ మునిగినప్పుడు ఏమని పొంది? మన ఆత్మను పొందినాం కదా. మరి ఆత్మ మనల్ని వాడుకోవాలి కదా. వాడుకోవడం మనం దానికి ఆసక్తి చూపించాలి కదా. ఈ విధంగా దేవుడు మనల్ని ఆరో పాయింట్ ఏం చూడండి. ప్రభు చెప్పండి, అమ్మాట చదవండి. ప్రభు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోష పెట్టాలా. ఎట్లా సంతోషపెడతాడు ఆయన? అన్ని విషయాల్లో అంట, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో ప్రభుని మనము సంతోష పెట్టాలా. ఆయన విషయంలో సంతోషపడాలా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మీకు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అక్కడ 25వ అధ్యాయం 25వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం చదవండి. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ సంతోషం అండర్లైన్ చేసుకోండి కదా. మనం ప్రభువును సంతోష పెట్టాలా, దేవుణ్ణి సంతోష పెట్టాలా. ఎందుకన్నాడు ఇక్కడ? బడా నమ్మకమైన మంచి దాసుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో దేవుణ్ణి మనం సంతోష పెట్టాలా. మన విషయంలో దేవుడు ఎలా సంతోషపడతాడంటే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, మీరు ఆత్మలో వృద్ధి పొందితేనే తప్ప. వివేకం మీకుండాలా వాక్యముది, జ్ఞానం ఉండాలా వాక్యములో, ఆత్మీయత ఉండాలా, తృష్ణ ఆత్మికంగా మనకు ఉండాలా. దేవుని చిత్తాన్ని మనం చేయాలా. మన ఇష్టాన్ని కాదు, కానీ దేవునికి ఇష్టమైంది ఇది, దేవుడు చెప్పింది ఇది, అట్లే నేను చేస్తా, నేను నీ చిత్తము చేయుటకు వచ్చి తిని అంటున్నాడు. మనం ప్రభువును సంతోషపరచాలా. ప్రభు కోపం వచ్చింది ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం చూడండి. 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా. ఏమన్నాడు? సోమరి అని ఊరికే గాలా, కంటిన్యూషన్ పోతుంది ఆ వరుడు. ఏమట? సోమరువైన చెడ్డదాసుడా. ఆయనకు సంతోషమా కోపమా ఇది? మనం ఎంత అభివృద్ధి పొందితే అంత హ్యాపీ ఆయనకి. మనం ఎంత తప్పు చేస్తే, ఎంత పాపం చేస్తే అంత కోపం ఆయనకి. 5 తలాంతులు ఇచ్చినాడా? 2 ఇచ్చినాడా? 1 ఇచ్చినాడా? నేను దేశాంతరం పోతున్నాను కాబట్టి నేను తిరిగి వచ్చేంతకు మీరు వీటిని వాడుకోండి, ఆదాయం మీదే. నేను వచ్చినప్పుడు నా డబ్బు నాకు ఇస్తే చాలని చెప్పి ఎంతో రెస్పెక్టివ్గా ఆయన ఇచ్చిపోయినాడు. 5 సంపాదించుకున్నాడు, యజమానికి ఇచ్చేసినాడు. 2 అట్లా చేసినాడు, యజమానికి ఇచ్చేసినాడు. ఈ 1 ఏం చేసినాడు? దాన్ని దాచిపెట్టి ఏమంటాడు యజమాని? నువ్వు విత్తని దాన్ని కోసేవాడు, లేని దాన్ని కూర్చుకునేవాడు అని తెలిసి, అందుకే నేను ఆ తలాంతిని భూమిలో దాచిపెట్టినా. ఎవరు వీడు? ఏమన్నాడు ఆయన? వీడు పని చేయక, చేసే శాత కాక, దాన్ని ఎవరికి బిజినెస్ చేసుకోలేక, ఇంప్రూవ్ చేసుకోలేక, అయ్యో పాపము అని చెప్పి నేను దేశాంతరం పోతున్నాను కాబట్టి, చాలా ఏళ్ళు నా ఇంట్లో వీడు పని చేసినాడు కాబట్టి, నమ్మకంగా కాబట్టి నువ్వు బతుకొని చెప్పి నిచ్చిపోతే నువ్వేం చేసినావు? బతకలేక, పని చేయలేక సోమరివై, దుర్మార్గుడా, చెడ్డోడా, పనికి మాలనోడా, దుష్టుడా అని వీని కాల్చాలు కట్టండి అన్నాడు. ఏమన్నాడు? నేను కాల్చాలు కట్టేయండి. ఎక్కడ పారేయమన్నాడు? చీటిగదులా పారేయండి. దేవునికి సంతోషం పెట్టిపోతే ఇట్లా అవుతుంది. ఎట్లయితుంది? నేను చెప్పినాం కదా, మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన తప్పేమి కాదు ఇది. కాబట్టి మనము 5వది అయిపోయిందా, 6వది అయిపోయిందా, 7వది, ఆయనకు తగినట్టుగా మనం బ్రతకాలని చెప్పిన వాక్యం చెప్తుంది. ఎవరు తగినట్టుగా అంట?
దేవునికి తగినట్టుగా మనము నడుచుకోవాలి, మన ఇష్ట ప్రకారంగా కాదు. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం కొంచెం. కావున మీరు యేసుక్రీస్తు విధముగా, యేసుక్రీస్తు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు నేర్చుకున్న ప్రకారంగా ఇది దేవుని చిత్తం, ఇది ఆయనకి ఇష్టం. ఎవరికి ఇష్టం? ఇది ఆయనకి ఇష్టం, అది ఆయనకి తగింది. మనం మనకు తగినట్టుగా కాదు, ఈయనకు తగినట్టుగా నడుచుకోవాలా, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా. చాలా మంది అన్నీ చేసి దేవుని చిత్తం, ఏమైనా చేస్తారు దేవుని చిత్తం. బిడ్డలు తాగుతారు దేవుని చిత్తం అంటారు, వ్యభిచారాలు చేస్తారు దేవుని చిత్తం అంటారు, తాగుతారు దేవుని చిత్తం అంటారు, గుద్దులాడతారు కొట్లాడతారు దేవుని చిత్తం అంటారు. ఏమన్నా మాట్లాడితే దేవుని చిత్తం, మాట్లాడితే దేవుని చిత్తం. దేవుడు బాగా వీళ్ళకి ఎట్టికి దొరికేసాడు అప్ప వీళ్ళకి. అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు పనికి మాలినోడు. ఎవరు పనికి మాలినోడు? వీళ్ళు పనికి మాలిన పని చేసేది, దేవుని పనికి మాలినోడుగా చేసేది. అయితే బైబిల్ ఏమంటుంది? మీరు ఆత్మలాభివృద్ధి పొందండి, వివేకం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, దేవుని చిత్తాన్ని చేయండి, ఆయన్ని సంతోషపెట్టండి, ఆయనకు తగినట్టుగా బతకండి, మీరు సత్క్రియలు చేయండి, వాటి ఫలం మీరు నిలబెట్టుకోండి. ఇది ఆయన ఉద్దేశం, అది ఆత్మీయ అభివృద్ధి అంటే ఇది. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. ఆత్మలో అభివృద్ధి పొందాలి మనం. అభివృద్ధి లేకుండా, డెవలప్మెంట్ లేకుండా క్రైస్తవులను చెప్పుకోవడం చాలా కష్టం, తప్పు. దేవుని ఉగ్రత మనపైన ఉంటది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, నిలువక, కూర్చుండక, దివారాత్రములు యెహోవా సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని అందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఏ క్రైస్తవుడు ధన్యుడు? దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించును. రోజుకి అట్లీస్ట్ 1 గంటనా, ఒకసారైనా దినము చదువు బైబిల్. అందులో దేవుని చిత్తము తెలుసుకో. నువ్వు ఎవరితో కలుస్తున్నావో, ఎక్కడ కలుస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అవన్నీ అక్కడ చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పడం నడవద్దు, ఇది నీకు తగింది కాదు. పాపుల మార్గం నిలవద్దు, ఇది నీకు తగింది కాదు. అపహాసకులు కూర్చుంటే కూర్చుంటద్దు. నీవు వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడి, తమాషాలు మాట్లాడి యేసుప్రభుని మళ్ళీ సిలువకేసే ప్రయత్నం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. నేను చెప్పేది కాదు ఇది. ఎవరు దుష్టులు, ఎవరు పాపులు, ఎవరు అపాసకులు? యేసుప్రభుని ప్రతిరోజు కొంతమంది సిలువకేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు వరకు కూడా అన్నిలతో కలుస్తారు, త్రాగుబోతులతో కలుస్తారు, కొట్టడం వాళ్ళతో కలుస్తారు, రకరకాలతో కలుస్తారు, వాళ్ళతో వీళ్ళ మాట కలుపుతారు, తమాషాలు చేస్తారు. సందర్భం చూడు, వాళ్ళు ఏమంటారు? నువ్వు దేవుని బిడ్డ కదప్పా, మేమైతే చేయొచ్చప్ప, నువ్వు చేయొచ్చా అనే సిలువకేసిరి కదా. యేసుప్రభుని అవమానపరిచిరి కదా, యేసుప్రభుని తిరిగి పాదముల కింద తొక్కుతున్నారు కదా. ఇలాంటి వారే కదా అని ఎక్కడ అంటాడు. కాబట్టి కొత్త నిబంధన చెప్తుంది, నువ్వు దేవునికి తగినట్టుగా నడుచుకో, నీ ఇష్టానుసారంగా. బికాజ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు దేవుని బిడ్డ. ఒకప్పుడు సైతానుగా ఉంటివి, అప్పుడు అవన్నీ చేసుకోపోయినావు. ఇప్పుడు యువర్ నాట్ ఏ జెంటైల్, నాన్ క్రిస్టియన్, యువర్ ఏ క్రిస్టియన్ నౌ. సో దేవునికి అనుకూలంగా బతుకు. 8వది ఏం చెప్పినా చెప్పండి? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అని మనం బైబిల్లో చూద్దాం, కొంచెంసేపు చూద్దాం. దాంట్లో ఒక మాట చూద్దాం కొంచెము. మత్తయి సువార్త 5:12 చూడండి. అక్కడేముంది నేను చెప్పేస్తాను. ఓర్పు, ఆనందం, సంతోషం. సంతోషించుడి, ఆనందించుడి, ఫలము ఎక్కువైంది. యాడెక్కువైంది మరి? ఎక్కడ ఎక్కువైంది సంతోషం వీళ్ళకి? మేము చాలా మంది మనం చూస్తాం కదా, ఎట్లా సంతోషిస్తుంటారంటే దేవుని పిల్లలతో కాకోకుండా అన్యులతో చేరి ఎంజాయ్ చేసుకుంటూ అదే సుఖము, అదే 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 సంతోషం. ఏమంటే అబ్బా ఇట్లుండాలా ఉంటే ప్రపంచంలో ఇదే ఉండాలా. దీన్ని కాకి బతుకు అన్నారు. ఏం బతుకంట? పాపం బతుకు, పాపులతో కలిసి. బైబిల్ ఏమంటుంది? యోబు 11:11 అంటాడు, పనికి మాలిన వారితో నేను సహవాసము చేయను. ఎవరితో?
పనికి రాని వారితో నేను సహవాసం చేయను. వాడు పనికి రాని వారితో నాకేం పని అని అలా నేనేదో పనికి వచ్చేవాడిని, నాకు వాంత ఏం పని? వాడు అన్యుడు, వాడు విగ్రహార్థికుడు, వాడు మూర్ఖుడు, వాడు రక్షించబడలేదు, వాడు దేవుని బిడ్డ కాదు, మన ఇంట్లో బైబుల్ లేదు, వాడు బైబుల్ చదువుడు, నాకు ఇవన్నీ ఉన్నాయి, నేనేంటి వాంతో చేస్తానని చెప్పిన ఆలోచన రావాలా? ఇది ఎప్పుడు వస్తుంది అది కదా? కాబట్టి నేనేం చెప్తున్నాను, ఈ కృతజ్ఞతా కూటములో ఏం కావాలా మనకి? ఆత్మీయ అభివృద్ధి. ఇంతవరకు 8 చూసినాం పాయింట్లు కదా. మీరు సంతోషంగా ఉండండి. ఏ విషయంలో? పరలోక విషయంలో. హ్యాపీగా ఉండండి. ఏ విషయంలో? పరలోక విషయంలో. అక్కడ మీరు ఆనందంగా ఉండాలంటే మీరు ఇక్కడ కదా దానికి ఎదురయ్యే శోధనల్ని, వేదనల్ని, బాధల్ని, కష్టాలని తట్టుకోవాల్సిందే. మనం పొందిపోయే ఆ మహిమ ఎదుట ఇవన్నీ ఏమి కావంటాడు. 9వ చూద్దాం, లాస్ట్ది. నేను త్వరగా చెప్తున్నాను. 9వది, ఆయన మహిమ శక్తిని బట్టి బలముతో మరి బలపరచబడవలెను అంటాడు. ఏముందాడా? చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనం చూడండి, 12వ వచనం చూడండి. ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. ఎట్లుండాలంట మనము? కొంచెం బలవంతులు కాదంట. ఎట్లుండాలా? సంపూర్ణంగా ఉండాలా. సంపూర్ణంగా అంటే బాగుండాలా, ఫుల్గా ఉండాలా. దేవునిలో ఎప్పుడు బలవంతులుగా ఉండాలా. తిమోతికి అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడుగా ఉండు. కృపను ఆశ్రయిస్తే బలం వస్తుంది. వీళ్ళు కృపను ఆశ్రయించలేదు, దరిద్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు చాలా మంది. క్రైస్తవులనే మనము అనాల్సింది, అన్యుల్ని కాదు అనాల్సింది. అన్యులు వాళ్ళ పాపం వాళ్ళు అనిపిస్తున్నారు, దానికి మనకు సంబంధం లేదు కదా. అట్లా అన్యుల లెక్కలు చూసుకోకపోతే మనము ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకు ఉండదు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క వాక్యం అనే ఆహారం చేత బలవంతులుగా ఉండాలి. ఎఫెసీ 6:10 చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవరాజు. అక్కడ ఏముంది? తుదకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఎట్లుండాలట? బలవంతులుగా ఉండండి. 6:10 కదా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులా ఉండండి. బలవంతులై ఉండండి, బలంగా ఉండండి, బలమైన కార్యాలు చేయండి, దేవుని కార్యాలు చేయండి. 1 కొరింథీ 16:13 ఏముంది? బలవంతులై ఉండండి, మెలకువగా ఉండండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి, బలంగా ఉండండి. బి స్ట్రాంగ్ ఇన్ గ్రేస్. కృపలో మీరు బలవంతులుగా ఉండండి అంటాడు. అందుకే ఈ యానివర్సరీ పెట్టుకున్నాం. చర్చ్ బిల్డింగ్ అవసరం లేదు. ఇవి పడిపోతాయని చెప్పినాను కదా, ఇవి మాత్రం పడిపోవు. నేను చెప్తున్న వాక్యము ఇది నాశనం కాదు, ఇది పడిపోదు. నిజంగా ఎంతమంది బోధకులు చనిపోయినారో, ఎంతమంది స్వార్థకులు చనిపోయినారో, ఎన్ని వేల లక్షల మంది దేవుని పిల్లలు చనిపోయినారో. వాక్యం అట్లే ఉంది కదా, వాళ్ళు లేకుండా పోయినారు కదా. వాక్యం జీవం కలిగింది కదా, సావు లేనిది కదా. అందుకే యేసు ప్రభు అంత గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి కలిగినటువంటి మనం ఏం చేయాలా? అంత బలవంతులుగా జీవించాలా. మనం బలపరచబడవలనని దేవుడు కృపతో ఈ శక్తి, ఈ వాక్యం మనకి ఇచ్చినాడు. ఆయన రోజు తగినంత ఆహారం తింటే ఎంత బలం ఉంటుంది? వారంకి ఒక్కసారి అంతా తింటే ఎట్లుంటుంది? వారంకి ఒక్కసారి వారందంతా తిన్నారనుకోండి, ఎట్లుంటుంది? పోనీ ఇందుకే డైలీ ఉంటారు, తట్టుకుంటారా? లేకుండా తట్టుకుంటారా? ఏం రాజు, డైలీ తినుకుంటుంటారా? ఏం కావాలా? ఉత్తన్నం సాంబార్ సరిపోదమ్మా, నంచుకుంటే కావాలా? వడులు వంకాయలు కావాలా? మరి ఏం కావాలి? కొంతమందికి ఏమి లేదు, చికెన్ లేదంటే అస్సలు ముద్దు కూడా దిగదు. ఇంకా కొంతమందికి ఏం చేయాలంట? ఎగ్ పకోడాలు ఉండాలా, బాగా తింటారు. ఎగ్ పకోడా కావాలా, బిర్యానీ కావాలా, సాంబార్ లేక నంచుకుంటే తుంచుకుంటే కావాలా, ఇన్ని కావాలా. ఇన్న రుచులు అడిగే నీవు ఈ బైబుల్ని ఎందుకు ఆ రుచిగా ఆలోచన చేసుకోవడం లేదు?
కీర్తనలో మాట ఉంది, నీ వాక్యం నీ వాక్యం క్రొవ్వు మెదుడు, కొవ్వు కంటే మెదుడు కంటే ఏ విధమైన ఆహారాల కంటే చాలా కోరదగినది. కొంతమంది మెదుడు తిని చెప్తారు, మెదుడు భలే ఉంటుంది సార్, అట్టుంటది. మెదుడు కంటే ఉన్నతమైనది వాక్యం. కొంతమంది నిజంగా అప్పప్పుడు పాయ తాగుతారు, చూసినారా? బోటి తింటారు, కాళ్ళలో కూర తింటారు. ఏమంటారు? భలే చెప్తారు మా ఇంట్లో, భలే ఉంటుంది, అది తింటే అట్లా తినండి. వాక్యం కూడా వాక్యం మాట్లాడదే, దానికంటే ఇంకా బలమైంది ఇది. అవి తిన్నా తినకపోయినా అరుగుతాయి కరుగుతాయి. ప్రభు అన్నాడు, తిరిగి అవి బహిర్భూమికి విడువబడతాయి. కానీ వాక్యం మాత్రం అట్లా నాశనం కాదు కదా. అందుకే యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 6:27 ఏమన్నాడు? మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దండి, అక్షయమైన ఆహారం కోసం దాన్ని మనుషు కుమారుడు మీకు ఇస్తాడు అన్నాడు. అదే ఈ వాక్యం కదా. కాబట్టి లాస్ట్ది 10ది, ఇది ఎంత బాగుంది చూడండి, చదవండి అన్నమాట. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలనని బతిమాలుకుంటున్నా. అయిపోయింది, వాక్యం అయిపోయింది. 10 పాయింట్లు అయిపోయినాయి. టక 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 చెప్పేసిన. ఈ 10 పాయింట్లు నేను సంవత్సరం చెప్తా, కరెక్ట్గా చెప్తే. ఈరోజు మీకు గంటలు చెప్పేసాను చూడండి, అయిపోయింది. పోదండి, అవునా కదా? ఏమన్నా అర్థమైందా? 10 రాసుకున్నారా? కరెక్ట్గా రాసుకున్నారా? ఏది ఒకటి చెప్పు ఫస్ట్. అది సంపూర్ణమైన వివేకం, మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఇంకా ఆయన చిత్తం, ఇంకా 10 సత్కార్యాలు, మరి దేవుని చిత్తము, ఇంకా అన్ని విషయాల్లో ఆయన సంతోషపెట్టేది. మీరు ఒకసారి ఇంటికి పోయి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదివి ఆ లిస్ట్ చెక్ చేసుకొని మనము దేంట్లో అభివృద్ధి లేమో దాంట్లో అభివృద్ధి పొందే ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుడు మనకు మంచి వాక్యం ఇచ్చినాడు. మీకు మరి ఎట్లుందేమో, నేను దీంట్లో చాలా నేర్చుకున్నా, చెప్పుకుంటూ నేనే చాలా నేర్చుకున్నాను, నేనే చాలా హెచ్చరించుకున్నాను, నన్ను నేనే దేంట్లో వెనుకబడి ఉంటున్నానని చెప్పని. కాబట్టి మనం అభివృద్ధి పొందాలా. మన సబ్జెక్ట్ ఏంది? ఆత్మీయ, స్పిరిచువల్ డెవలప్మెంట్ కదా. ఈరోజు కృతజ్ఞత కూటములో మన అంశం ఆత్మీయమైన అభివృద్ధి. ఆ విధంగా మీరు అభివృద్ధి పొందాలని, ఆ విధంగా మీరు ఉండాలని, దేవుని తెలుసుకోవాలని చెప్పని అన్ని సంఘాలకు పత్రిక పౌలు రాస్తూ, మీ కొరకు ఇది నా ప్రార్థన, మీరు జ్ఞానములో, వివేకములో, దేవుని చిత్తములో, మీ పనుల్లో, దేవుని ఇష్టములో, మీ ఇష్టం కాకుండా కదా, ఈ విధంగా దేవుని సంతోషపరిచే అన్ని విషయాల్లో మీరు ఎదగాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.